సో ఫైనల్లీ ఈరోజు అఫీషియల్గా రియల్మీ కంపెనీ యూరోపియన్ కంట్రీలో వీళ్ళ నెక్స్ట్ అంటే చాలా రోజుల నుంచి మనకి టీచ్ చేస్తూ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ అదేనండి రియల్మీ X3 Pro సూపర్ జూమ్ 60x జూమ్ అని అంటున్నారు చూసారా, దాన్ని అఫీషియల్గా రివీల్ చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ అయితే ముందు మనం చూద్దాం, ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రైస్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. మొదటిగా ప్రాసెసర్ విషయానికి వచ్చారంటే ప్రీవియస్ లీక్స్ ప్రకారంగా 855+ ప్రాసెసర్ని మనకి ఇందులో వాడటం జరిగింది. సో ఇది వచ్చేటప్పటికే మనకి 4G టెక్నాలజీ 5G టెక్నాలజీ అయితే దీనికి సపోర్ట్ లేదు. అలాగే ఇందులో మరి చూసారన్నట్లయితే కనుక 12GB 256GB వేరియంట్ మాత్రమే యూరోప్లో లాంచ్ చేస్తారు. LPX DDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అలాగే UFS 3.0 స్టోరేజ్ మెమరీతో ఇది రావడం ఇందులో విశేషమని చెప్పుకోవచ్చు. ఇక దీనికి డిస్ప్లే సెగ్మెంట్ విషయానికి వచ్చారన్నట్లయితే కనుక 6.6 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లేనే మన ముందు తీసుకొచ్చారు డ్యూయల్ పంచ్ హోల్ కట్అవుట్ తోటి. సో ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి డ్యూయల్ కెమెరాస్ రాబోతున్నాయి. సో దీంట్లో మీకు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వచ్చేటప్పటికి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఏదైతే పోకో X2లో మనం చూసామో సేమ్ అదే విధంగా. ఇక స్క్రీన్ ఆస్పెక్టస్ రేషియో విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో 20:9 ఆస్పెక్టస్ రేషియోతో పాటు స్క్రీన్ టు బాడీ రేషియో విషయానికి వచ్చారంటే చాలా థిన్ బ్రజల్స్తో 90.5%గా మనకి ఇది రావడం అయితే జరుగుతుంటుంది. సో ఇందులో AMOLED డిస్ప్లే ఇస్తే బాగుండేది అనుకున్నాను, కానీ ప్రైస్ కటింగ్ కాబట్టి మనకి ఇందులో IPSలో రిలీజ్ చేశారు. నాట్ ఎట్ ఆల్ నాట్ ఏ ప్రాబ్లం. ఇక దీంట్లో మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది దీనికి సంబంధించినటువంటి కెమెరా డిపార్ట్మెంట్ గురించి. అసలు వీళ్ళు హైప్ చేస్తుంది దీని మీద. దీంట్లో రేర్ వచ్చేటప్పటికే క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్, ఫ్రంట్ వచ్చేటప్పటికే డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్తో రావడం జరుగుతుంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కింద విచ్ కమ్స్ విత్ అపాచర్ ఆఫ్ f1.8తో మనకు రావడం జరుగుతుంది. ఇది నార్మల్ ఫోటోగ్రఫీ కోసం. ఇక దీంట్లో 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ వీళ్ళు ఏదైతే హైప్ చేస్తున్నారో అంతా కూడా ఈ కెమెరా గురించే. సో దీంట్లో అప్ టు 60x జూమ్ అయితే మనం చేసుకోవచ్చు. సో దీని ప్రకారంగా అంటే 8 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి కెమెరాని అయితే ఇందులో యూస్ చేయడం జరిగింది. మరొక 8 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, మరొక 5 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో పోర్ట్రేట్ లేదా బుకే షాట్స్ కోసం, అలాగే మ్యాక్రో షాట్స్ కోసం వీళ్ళు 4 కెమెరాస్ని అయితే తీసుకొని రావడం జరిగింది ఓవరాల్గా. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ ప్రైమరీ కింద, అలాగే సెకండరీ 8 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం మన ముందు తీసుకొచ్చారు. సో కెమెరా డిపార్ట్మెంట్లో పర్వాలేదు, బాగానే చేశారు. ఇక మనం బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చేద్దాం. సో దీంట్లో మీరు చూసారంటే కనుక 4200 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు రావడం జరుగుతుంది. కాకపోతే ఇందులో 30 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మాత్రమే ఇచ్చారు. సో నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 65 వాట్స్ ఇచ్చి ఉంటే బాగుండేది, ఎందుకంటే టోటల్ ప్రీమియం నెక్స్ట్ లెవెల్లో ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. అలాగే దీంట్లో మనకి USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్, ఏ విధమైనటువంటి 3.5mm ఆడియో జాక్ ఉండదు. అలాగే అఫ్కోర్స్ మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ కూడా ఇందులో రావడం జరుగుతుంది. ఇక దీంట్లో ఆడియో టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో డాల్బీ అట్మాస్ అలాగే హైరెస్కి సంబంధించినటువంటి ఆడియో టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం మరొక విశేషం. ఇక PTA స్ప్లాష్ రెసిస్టెంట్ టెక్నాలజీ అయితే ఉంది. దీనికి ఏ విధమైనటువంటి IPX వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ అయితే లేదు. దీంట్లో కేవలం స్పిల్ రెసిస్టెంట్ టెక్నాలజీ మాత్రమే మన ముందు తీసుకొచ్చారు. ఇక ఫైనల్గా మీరంతా ఎదురు చూసినటువంటి ప్రైస్ విషయానికి వద్దాం. సో యూరోపియన్ మార్కెట్ గురించి మనందరికీ తెలిసిందే, కొంచెం ప్రైస్ అనేది హెవీగానే ఉండడం జరుగుతుంది. దీన్ని అక్కడ వీళ్ళు 499 యూరోస్, అంటే దీన్ని మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే అప్రాక్సిమేట్లీ 41,500 42,000 రూపాయల దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఖచ్చితంగా దీన్ని మన ఇండియాలో ఈ ప్రైస్ ట్యాగ్లో అయితే తీసుకున్నారు. మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం దీన్ని కనుక వీళ్ళు సుమారుగా 25,000 రూపీస్ బడ్జెట్లో తెచ్చారు అన్నట్లయితే బిగ్ బూమ్ ఇన్ ద మార్కెట్ అనే చెప్తాను. కానీ వీళ్ళు మళ్ళీ యథావిధంగా 30+ తీసుకొచ్చారు అన్నట్లయితే ప్రీవియస్లీ వీళ్ళ నుంచి వచ్చినటువంటి ఫ్లాగ్షిప్స్ ఎలా ఉన్నాయో చూశారు కదా. సో అదే విధంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 25 to 27లో తీసుకొస్తే ఇది మంచి డీల్ అనే నేను అంటాను. సో ఇది ఫ్రెండ్స్, ఇకపోతే మీకేమనిపిస్తుంది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్ రివ్యూస్ టెక్ న్యూస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకురావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.